నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైఎస్ జగన్ పాలన గుర్తొస్తుంది అని ఏపీ ఉద్యోగులు అంటున్నారు. ఇంకా సగం మంది ఉపాధ్యాయులు ఉద్యోగులకు జీతాలు పడకపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన మొదటి నెలలో మాత్రమే మొదటి తేదీన జీతాలు పడ్డాయి. ఆ తర్వాత నెమ్మదిగా 1వ తేదీకి బదులు 3, 4 ఇలా పెంచుకుంటూ 10వ తేదీ నాటికి జీతాలు వేస్తున్నట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇందుకేనా జగన్ ప్రభుత్వాన్ని మార్చి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదని ఉపాధ్యాయులు ఉద్యోగులు మండిపడుతున్నారట. నెలాఖరుకు 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు తెచ్చింది. అయినప్పటికీ ఉద్యోగులందరికీ జీతాలు వేయలేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో అని ఉద్యోగులు భయపడుతున్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రభుత్వ పెద్దలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం తేడా కనిపిస్తుంది అనే సనుగుడు మొదలైంది. అయితే కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికే తిప్పలు పడడం చూస్తే ఇక డిమాండ్లను ఏ విధంగా ముందుకు తేవాలనే సంశయంలో పడే పరిస్థితి ఉంది. 1వ తేదీ జీతాలు ఇస్తే అదే మహాభాగ్యం అనుకునేలా కూటమి ప్రభుత్వం కూడా గతంలో జగన్ సర్కార్ మాదిరే చేసేలా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల తీరు ఎలా ఉంటుందో మరి. Please subscribe Dot News.